రాష్ట్ర ప్రజలకు నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలోని సూరంపేట ప్రజలకు సరైన బ్రిడ్జి మార్గం లేక 50 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గొల్లప్రోలు కొత్త కొలని వెళ్లే మార్గంలో బ్రిడ్జి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు పవన్ కళ్యాణ్ గారు త్వరతగిన పూర్తి చేయించాలని పిఠాపురం జనసేన ఇన్ఛార్జి గారికి ఆదేశాలు ఇచ్చారు. కొత్త కాలనీకి బ్రిడ్జి దారి మార్గం ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్లుగా సుమారు 5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి పూర్తయిన తర్వాత దారి మార్గం కోసం కాలనీ వరకు త్వరలో సుమారు 80 లక్షలతో రోడ్డు వేయాలని ఆదేశించారు. ఎవరు పట్టించుకోవడం వేశారు. కనీసం కాలనీలో ఏదైనా గొడవలు వచ్చే టైంలో కనీసం ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా ఏ విధంగా అవకాశం కూడా ఉండేది కాదు. కాకపోతే ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక విలక్షణమైనటువంటి సగటు రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక సమస్యని పట్టుకున్నారంటే దాని పరిష్కారం తీసుకెళ్లే వరకు కూడా వదిలిపెట్టండి. ఆయన వెళ్ళినంటే దీని మీద దృష్టి సారించారు. ఈ వర్క్ వచ్చే లోపల కూడా కంప్లీట్ చేసి వారందరికీ కూడా రహదారి మార్గం ఉండేలా చేయాలన్నది నా ప్రయత్నం. దీనికి పిఠాపురం నియోజకవర్గం ప్రజలు స్పందిస్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారితో మామూలుగా ఉండదు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. నేను కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే.